నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. నేనేం చేయనమ్మా. ఎంత చెప్పినా ఎంత బ్రతిమిలాడినా వింధ్య వినట్లేదు కదా. చూడు, సంధ్య గారిని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చింది. ఇంకా ఇంకా ఏం చేస్తుందో, ఎంత దిగజారిపోతుందో అని నాకు భయం వేస్తుందమ్మా. ఒక పక్క సంధ్య గారి గురించి ఆలోచించాలో, ఇంకో పక్క వింధ్య గురించి ఆలోచించాలో తెలియక నాకు పిచ్చి లేస్తుందమ్మా. ఇలాగే వదిలేస్తే వింధ్య సంధ్య గారి కుటుంబాన్ని ఏదో ఒకటి చేస్తుందమ్మా. ఇంత జరిగిన తర్వాత కూడా రాక్షసానందం పొందుతుందే తప్ప అయ్యో పాపం అనే చిన్న పాజిటివ్ కార్నర్ తనలో లేదమ్మా. ఈ సమస్యకి పరిష్కారం చూపించకపోతే ఇది చాలా దూరం తీసుకెళ్తుందమ్మా. కానీ ఎంత ఆలోచించినా పరిష్కారం నాకు దొరకట్లేదు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందిరా. ఏంటమ్మా అది? చెప్పమ్మా. వాణి, ఏంటా పరిష్కారం చెప్పు. వింధ్యని ఈ ఇంట్లో నుంచి పంపించేసేరా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి వాణి నువ్వు మాట్లాడేది? ఎంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. వింధ్య పరిష్కారానికి విరుగుడు వింధ్యని పుట్టింటికి పంపించేయడమే. అమ్మా, నా వింధ్యని పుట్టింటికి పంపించాలా? ఈ మాట వినడానికి నాకు అదోలా ఉందమ్మా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మా నాన్న అడిగితే తను ఏం సమాధానం చెప్తుంది? అసలు తను ఎలా వెళ్ళగలుగుతుందమ్మా? అన్నిటికన్నా ముందు తనని పుట్టింటికి వెళ్ళిపోమ్మని నేను ఎలా చెప్పగలనమ్మా? చెప్పాలరా. నా కోడల్ని కూతుర్లా చూసుకున్న నేనే తనని పుట్టింటికి పంపించమని చెప్తున్నాను అంటే నేను ఈ మాట చెప్పడానికి నేను ఎంత మదన పడుంటానో, ఎంత ఆలోచించుంటానో. వద్దు రాజేష్, వింధ్య ఈ ఇంట్లో ఉంటే రోజు రోజుకి సమస్యలు పెరుగుతాయి. వింధ్య ఈ ఊర్లోనే ఉంటే సంధ్య హ్యాపీగా ఉండదు. సంధ్య కుటుంబం కన్నీళ్లు మన కుటుంబానికి శాపాలుగా మారతాయి. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఎలాంటి శాపాలు తగలకుండా ఉండాలి అంటే వింధ్యని ఇక్కడి నుంచి పంపించేసే. వింధ్య వెళ్ళిపోతేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. వింధ్య వెళ్ళిపోతేనే తనకి భర్త అంటే ఏంటి, అత్తారిల్లంటే ఏంటి, ముఖ్యంగా జీవితం అంటే ఏంటో తెలుస్తుంది.
వింధ్యని పంపించేసేరా. నానా చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మేంటి నాన్న నా వింధ్యని పంపించేయమని చెప్తుంది? తను నీ వింజే కాదురా, నా కోడలు ఇలా ఉండదు. మీ అమ్మ నిర్ణయమే కరెక్టు. పంపించేసేరా నానా. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. నా మొగుణ్ణి తీసుకెళ్ళి రిబ్బన్ కట్ చేయించుకుంటావా? ఎలా ఉంది జలక్క? గుర్తు పెట్టుకో సంధ్య, నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు వేస్తాను. ఇప్పుడు షాప్ మాత్రమే తగలబడింది, తర్వాత నీ ఇల్లు కుటుంబం అందరూ కాలి బూడిదైపోతారు. జాగ్రత్త. సంధ్య, అమ్మ సంధ్య, నాకు తెలుసమ్మా, ఎంత అడిగినా నువ్వు కానీ వాడు కానీ సమాధానం చెప్పరు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో మన మీద ఏ కోపం పెట్టుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు చేసిన ఈ పనికి సర్వనాశనమైపోతారు. వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళకి భర్తో భార్యో పిల్లలో ఎవరో ఒకరు ఉంటారు కదా. అందరూ ఏ రోడ్డు ప్రమాదంలోనో మన ఉసురు తగిలిపోతారు. అత్తయ్య ప్లీజ్, మీకు దండం పెడతాను, దయచేసి మీరు అలా శాపనార్థాలు పెట్టొద్దు. అదేంటమ్మా, మన కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగి మనల్ని ఇంతలా ఏడిపిస్తూ ఒక పూట గడిస్తే ఇంకో పూట గురించి ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ల మీద నువ్వింకా సానుభూతి చూపిస్తున్నావా? అలాంటి వాళ్ళు ఎవరైనా సరే క్షమించడానికి వీల్లేదమ్మా. నేను క్షమించినా ఆ భగవంతుడనేవాడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. తప్పు చేసిన వాణ్ణి భగవంతుడు ఖచ్చితంగా ఏడిపిస్తాడమ్మా. ఏ మంటల్లో అయితే మన జీవితాల్ని కాల్చేశారో, ఏ మంటల్లో అయితే మన ఆశలన్నీ బూడిద చేశారో, అదే మంటల్లో వాళ్ళు కూడా దహనమైపోతారు. అత్తయ్య ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి అలా మాట్లాడకండి. మాట్లాడతాను. నన్ను, నా కొడుకుని, నా కోడల్ని, నా కూతుర్ని, నా కుటుంబం మొత్తాన్ని ఏడిపించిన వాళ్ళని నేను తిట్టకుండా, శాపనార్థాలు పెట్టకుండా పొగుడుతూ ఉండాలా? ఇదంతా ఎవరు చేశారని అడిగితే నువ్వు చెప్పవు, ఎందుకు చేశారో అని అడిగితే కూడా నువ్వు చెప్పవు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోమ్మా, ఎంతో కష్టపడి లోన్ తెచ్చుకుని మనం ఈ షాప్ పెట్టుకున్నాం. ఆ షాప్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటే మన ఆశల పైన నీళ్లు చల్లారు. రాత్రి శ్రీజ ఏమందో తెలుసా? అమ్మా, ఈ షాప్ వల్ల కష్టాలు తీరిపోతున్నాయి, వదిన ఇకపై సంతోషంగా ఉంటుందా అని అడిగిందే తప్ప నేను సంతోషంగా ఉంటానా అని ఎప్పుడూ అడగలేదమ్మా. వాళ్ళని నువ్వు శ్రీకరం క్షమించినా ఆ దేవుడు మాత్రం క్షమించడు. మన ఉసురు తగిలి అంతకంతకు అనుభవించి తీరుతారు, సర్వనాశనమైపోతారు. ఎవరిని ఎప్పుడు పల్లెత్తి మాటన్ని మా అత్తయ్య నా వింధ్యని ఇన్ని మాటలన్నారు. భగవంతుడా, మా అత్తయ్య మాటలేవి శాపాలుగా మారకూడదు.
వింధ్య నన్ను తిట్టినా కొట్టినా కాల్చి చంపేసినా పర్వాలేదు, కానీ అది మాత్రం సంతోషంగా ఉండాలి. దానికి ఏ హాని జరగకూడదు. అది ఎప్పుడూ కుటుంబంతో సంతోషంగా ఉండేలా దీవించు తండ్రి. మౌనిక, ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఆ సంధ్య కన్నీళ్లు, వాళ్ళ అత్త శ్రీజ ముఖంలో బాధ చూశాక నా ఈగో సాటిస్ఫై అయింది. నన్ను ఎక్కడో టచ్ చేసింది, కానీ నేను ఆ కుటుంబం మొత్తాన్ని టచ్ చేశాను. ఇది సక్సెస్ అంటే. ఈ ఆనందంలో నీకొక మంచి పార్టీ ఇవ్వాలనిపిస్తుంది. ఏం తీసుకుంటావు మౌనిక? నీకు గతంలో మందు అలవాటు ఉంది కదా? మా ఆయనకి నువ్వు మందు పోసి చెడగొట్టాలని ట్రై చేసావు కదా. నువ్వే మందు తాగుతావో చెప్పు, ఆ బ్రాండే తెప్పిస్తాను. అయ్యో సిస్టర్, అవన్నీ ఎప్పుడో దూరం పెట్టేశాను. ఇప్పుడు నేను చాలా పద్ధతిగా, చాలా ఫ్యామిలీ టైప్గా మారిపోయాను. అయినా ఆ పాతవన్నీ ఎందుకు? ఇవాళ ఒక్కరోజే కదా, నీకు నచ్చిన బ్రాండ్ చెప్పు, హ్యాపీగా నువ్వు తాగుతావు గాని. పదా, ఇప్పుడే మార్టికెళ్ళి నీకు నచ్చిన బ్రాండ్ ఇప్పిస్తాను. విస్కీ తాగుతావో వైన్ తాగుతావో నీ ఇష్టం మౌనిక. పద పద. శ్రీకర్ గారు, ఇప్పుడే మీ ఇంటి లోపల నుంచి వస్తున్నాం. మీరెక్కడికి వెళ్ళారు? ఓహ్, పార్క్కి వెళ్ళారా? ఏ పార్క్కి వెళ్ళారు? సూర్యాపేట పాత బస్టాండ్ పక్కన గాంధీ పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గరికి వెళ్ళారా? లేదా నిర్మల హాస్పిటల్ పక్కన ఇంకేదో పార్క్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళారా? పాపం, పార్కులో కూర్చుని ఏడ్చేస్తున్నట్టున్నారు. అయ్యయ్యో, నేను సంధ్యని చూసి ఒకటి ఇవ్వడం మర్చిపోయాను. మౌనిక, ఎక్కడ పెట్టావు? ఏంటి సిస్టర్ అది? అదే ఏడ్చేటప్పుడు వాడతారు కదా, దాన్ని ఏదో అంటారబ్బా. ఓకే ఓకే, టిష్యూనా? టిష్యూ. ఇదిగో. పాపం, ఏడ్చేడ్చి కళ్ళు కాయలు కాచిపోయి ఉంటాయి. కన్నీళ్లు తెడుచుకోవడానికి ఇది ఉంటుంది, తీసుకోండి. తీసుకోండి శ్రీకర్. నాతో పెట్టుకుంటే మీకు మిగిలేది ఈ టిష్యూనే. మీ బతుకులు ఎప్పటికైనా ఈ టిష్యూ లాంటివే. వాడి నలిపి పక్కన పడేయడం. నేను అదే చేశాను. నా ఇంటికొచ్చి నాకు ఛాలెంజ్ చేసి ఏదేదేదో చెప్పేశావు కదా. ఏమైపోయింది నీ పౌరుషం? ఇప్పుడు నేను దొంగ దెబ్బ కొట్టలేదు, చెప్పి మరీ కొట్టాను. నా జోలికి రావద్దు అన్నాను, నువ్వు వినలేదు. నా భర్త దగ్గరికి నీ భార్యని పంపించద్దు అన్నాను, నువ్వు పంపించావు. దానికంటే బుద్ధి లేదు. సరే, నీకైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. నా మొగుడికి నీ భార్యకి తప్పుడు సంబంధం ఉంది మొర్రో అని చెప్తున్నా వినకుండా దగ్గరుండి రిబ్బన్ కట్ చేయించావు. మరి నా కడుపు కాలదా? నా కాపురం కూలిపోతుంటే నేను కళ్ళు మూసుకుని భజన చేస్తానా? అందుకే నేనే నీ షాప్ని తగలబెట్టాను. నీ షాప్ కాలి బూడిదవ్వడానికి కారణం నేను. నువ్వు నీ సంధ్య ఇద్దరు కలిసి ఇప్పుడేం చేస్తారు? ఏడుస్తూ కూర్చుంటారా? నీ కన్నీళ్లు ఆవిడ కన్నీళ్లు నువ్వు ఇలా టిష్యూతో తుడుచుకోవడం తప్ప నన్నేమీ చేయలేరు. అయ్యో, నా షాపు తగలబడిపోయిందని పరిగెత్తుకుంటూ మీరెక్కడికి వెళ్ళినా మీకెవ్వరూ న్యాయం చేయలేరు.
ఈ వింధ్యకి ఎదురెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడే నీ భార్యకి చెప్పొచ్చాను. ఇంతలో ఇదిగో నువ్వే ఎదురొచ్చావు. ఒకే విషయాన్ని 2 సార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. మోనికా, ఈసారి నేను వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ ఒకే చోట ఉండేలా ప్లాన్ చేయి. చెప్పిందే చెప్పడం, ఒకే విషయాన్ని 2 సార్లు మార్చి మార్చి చెప్పడం నాకు చాలా కష్టం అయిపోతుంది. సరే, అలానే చెప్తాను సిస్టర్. నెక్స్ట్ టైం నుంచి నీకు చెప్పి నేను ప్లాన్ చేస్తాను కదా. అవును, యాక్సిడెంట్ తర్వాత నీ చెయ్యి బానే పనిచేస్తుందా? నా చెయ్యి లేకపోయినా నా భార్య చెయ్యి ఉంది, నాకు 2 చేతులు కాదు 3 చేతులు అని నువ్వేవో డైలాగులు కొట్టావంట కదా. గతంలోనే పీకల్లోతో అప్పల్లోకి కూరుకుపోయావు. ఉన్న కష్టాలు చాలవన్నట్టు ఇప్పుడు లోన్ ఎలా తీరుస్తావు? నెల కాగానే ఈఎంఐ కోసం బ్యాంక్ వాళ్ళొస్తారు. నువ్వు ఈఎంఐ కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తారు. ఒకటా రెండా, చాలా సమస్యలున్నాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళి కృష్ణ రామ అంటూ ఏడ్చుకుంటూ కూర్చోండి. ఏయ్, ఇంకొకసారి వింధ్య జోలికి వెళ్ళొద్దు, వింధ్య కాపురం వైపు చూడొద్దు, వింధ్య భర్తని టచ్ చేయొద్దు అని ఇప్పటికైనా ఇద్దరు కలిసి పశ్చాత్తాపడి వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగండి. 5ో 10ఓ ఇచ్చేసిపోతాను. పద మోనిక. ఆగవే 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 ఆగవే. ఏంటి ఏమన్నావు? ఏదో అన్నావు, ఏదో అన్నావు నన్ను. అవునే, నేనెప్పుడు పరాయి వాళ్ళని ఏకవచనంతో మాట్లాడను. మరీ ముఖ్యంగా ఆడవాళ్ల మీద ఇలాంటి పదాలు ఉపయోగించను. కానీ మొదటిసారి వాడుతున్నాను. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు వాడదానివే కాదు, అసలు మనిషివే కాదు. నీలాంటిది నా భార్యకి స్నేహితురాలని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. నేనెంత దగ్గరగా చూశాక వ్యక్తిత్వం లేని నీతో నా భార్య ఎలా ఫ్రెండ్షిప్ చేసిందనిపిస్తుంది. ఛీ, ఇన్ని రోజులు నా వింధ్య అని ఎందుకు పాకులాడింది అనిపిస్తుంది. సంధ్య పేరు పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఏంటి ఏమన్నా? టిష్యూ పేపర్ ఇచ్చి తుడుచుకోమని చెప్తావా? మావి నలిపి పక్కన పడేసే టిష్యూ పేపర్ లాంటి బతుకులు కదా? నిజమే, మా బతుకులు టిష్యూ పేపర్ లాంటి బతుకులేనే. లేదంటే నువ్వు ఇలా వచ్చి ఓపెన్గా మా జీవితాల్ని ఛాలెంజ్ చేశాక కూడా, షాపు తగలబెట్టింది నువ్వే అని తెలిసాక కూడా మేం మౌనంగా ఉన్నాం చూసావా? అందుకు నిజంగానే మా బతుకులు టిష్యూ పేపర్ బతుకులే. మాకు తినడానికి ఉన్నా లేకపోయినా, మీ అంత డబ్బు మా దగ్గర లేకపోయినా మాకు ఆత్మాభిమానం నిండుగా ఉంది. ఇప్పుడు నువ్వు మా మీద గెలిచావు, సాధించావని సంబరపడిపోతున్నావు. మా సంధ్య నిన్ను క్షమించి వదిలేబట్టే నువ్వు ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నావు. అది మా సంధ్య పెట్టిన భిక్ష. అదే నా సంధ్య నీ మీద కన్నెర్ర చేసుంటే నువ్వు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం కాదు, నిన్ను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఊరు వాళ్ళందరితో చీకొట్టించి మరి ఊరి బయటికి జుట్టు పట్టుకొని గంటించేవాణ్ణి. కానీ నా సంధ్య నిన్ను క్షమించింది. మా నలుగురి జీవితాల్ని నువ్వు కాల్చి బూడిచ్చేసిన తర్వాత కూడా పోనీండి అని
నా సంధ్య నేను క్షమించబట్టి ఈరోజు నువ్వు ఇలా విర్రవీగుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, సంధ్య సహనాన్ని చాతగాని తనం కింద భావించడం నీ మూర్ఖత్వం. ఏదో ఒకరోజు సంధ్య మనసు విరిగి నీ గురించి ఆలోచించడం మొదలు పెడితే నువ్వు నామరూపం లేకుండా పోతావు. ఇప్పుడు కూడా నీ కుటుంబం అంతా సంధ్య పక్కనే నిలబడింది. నువ్వనుకున్నట్టు తప్పుడు సంబంధం వల్ల కాదు, నా భార్యకున్న గౌరవం వల్ల. అసలు నీ ఇంట్లోనే నీకు విలువ లేదు. నీ అత్త, నీ మావ, నీ భర్త, చివరికి నీ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కూడా నీకంటే నా సంధ్యకే ఎక్కువ విలువిస్తారు. నువ్వు సంధ్య మీద గెలవాలనుకున్నావు, కానీ సంధ్య గురించి చెడుగా ఆలోచించినప్పుడే నువ్వు ఓడిపోయావు. అసలు నీకు సంధ్యకి పోలికేంటే? వెళ్ళవే ఇక్కడి నుంచి, వెళ్ళు. చెప్తుంది నీకే, వెళ్ళవే. గెట్ లాస్ట్. మౌనిక, దీన్ని తీసుకెళ్ళకపోతే నీ చెంప పగులుతుంది. తీసుకెళ్ళవే. దీని మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. తీసుకెళ్ళు. పద సిస్టర్, పద సిస్టర్. ఏమండి, వింధ్య మీకు తెలుసు, ఎదురొచ్చింది. నన్ను క్షమించు సంధ్య. నీ స్నేహితురాల్ని పల్లెత్తు మాటన్నా నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. కానీ ఆవిడ ఏం చేసినా మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి నేను సంధ్యని కాదు, శ్రీకర్ని. హలో, నువ్వొక్కదానివే మీ పుట్టింటికి వెళ్తున్నావు. ఆ నిర్ణయం వాడిది కాదమ్మా, మాది. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు నడుపుతున్నా.